న్యూజిలాండ్తో లాస్ట్ టీ20లో భారీ విజయంతో టీమిండియా సిరీస్ని అయితే ముగించింది. అయితే ఈ సిరీస్ ద్వారా టీమిండియాకి చాలా లాభాలే ఉన్నాయి. ముఖ్యంగా తమ ప్లేయింగ్ లెవెన్ అయితే సెట్ అయిందని చెప్పాలి. టీ20 ప్రపంచ కప్కి ముందు ఒక్క సంజు శాంసన్ని మినహాయిస్తే ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. రాక్ సాలిడ్గా ఆడుతున్నారని చెప్పాలి. అయితే సంజు శాంసన్కి లాస్ట్ 5 టీ20లో కూడా తన ఫామ్ను అయితే అందుకోలేకపోయాడు. దీంతో తిలక్ వర్మ వన్స్ ఫిట్గా అవ్వగానే ఇషాన్ కిషన్ కాస్త ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తిలక్ వర్మ ఫిట్గా లేకపోతే శ్రేయస్ అయ్యర్నైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ సంజు శాంసన్కి మాత్రం ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఏ టీం అయినా సరే ఫామ్లో ఉన్నటువంటి ప్లేయర్ని ఇటువంటి టోర్నమెంట్స్లో ఆడించాలనుకుంటుంది. ఎందుకంటే ఎనీ టైం ప్లేయర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సంజు శాంసన్కి ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే. ఇక మ్యాచ్లోకి వెళ్తే ఫస్ట్ టీమిండియా బ్యాటింగ్ చేసింది. అభిషేక్ శర్మ 30 కాస్త తొందరగా అవుట్ అయ్యాడు, కానీ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. 42 బాల్స్లో 103, 245 స్ట్రైక్ రేట్తో అదరగొట్టాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ 30 బాల్స్లో 62 రన్స్. హార్దిక్ పాండ్యా 17 బాల్స్లో 42 రన్స్. విధ్వంసాన్ని అయితే సృష్టించారని చెప్పాలి. 271 రన్స్ కొట్టేశారు 20 ఓవర్స్లో. ఇక అటు న్యూజిలాండ్ 225 కొట్టి 2 బాల్స్ మిగిలిండగా ఆల్అౌట్ అయిపోయారు. ఇక దీంతో భారీ విజయం టీమిండియా ఖాతాలో పడింది. ఈ విజయంతో టీ20 ప్రపంచ కప్లోకి వెళ్తున్నారు. మంచి కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారని చెప్పాలి. ఇక ఫైనల్గా మీరేమనుకుంటున్నారు? సంజు శాంసన్కి ఇంకా ఛాన్సెస్ ఇవ్వాలా? అలాగే వరల్డ్ కప్లో మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటో కమెంట్ చేసేయండి.